సరూర్ నగర్ కట్టపై గణేష్ నిమజ్జనాలు కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 3 గంటల తర్వాత నిమజ్జనాలు ఊపందుకున్నాయి. నిమజ్జనం సాగుతున్న విధానంపై ఎల్బీ నగర్ ఏసీపీతో మా ప్రతినిధి శివ రామకృష్ణ ముఖాముఖి. సరూర్ నగర్ వద్ద గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ఎలా చేశారనే దానిపై మనతో మాట్లాడేందుకు ఎల్బీ నగర్ ఏసీపీ కృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. ఈ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు నిమజ్జనానికి సంబంధించి? ఈ సరూర్ నగర్ ట్యాంకు సంబంధించి భద్రతా చర్యలో భాగంగా మొత్తం 450 మెంబర్స్ అన్ని ర్యాంకులు కలిపి ఇక్కడ వివిధ జిల్లాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బంది కావచ్చు, రాచకొండలో ఉన్న పోలీసు వివిధ విభాగాల సిబ్బంది పనిచేస్తున్నారు నిరంతరం. అదేవిధంగా 19 పికెట్స్ కూడా ఇక్కడ ఈ సరూర్ నగర్ ట్యాంక్తో పాటు సరౌండింగ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో కొంచెం సెన్సిటివ్ ఏరియా అన్నకాడ కూడా అన్ని చోట్ల కూడా పికెట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. నిరంతరము దీన్ని పహారా కాస్తూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఒకవేళ ఎలాంటి సంఘటనలు జరిగినా వెంటనే దాన్ని కట్టడి చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. దీని సీసీటీవీలు కూడా 74 సీసీటీవీలు ఈ సరూర్ కట్ట ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని నిరంతరము 2 టీముల ద్వారా పర్యవేక్షిస్తున్నాము. అంతేకాకుండా ఏదైతే ఎన్ రూట్స్ ఉన్నాయో ఎన్ రూట్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. అవి కూడా ఒక 65 వరకు ఉన్నాయి. వాటిని కూడా అనుసంధానం చేసి ఇక్కడ కంట్రోల్ రూమ్ని ఏర్పాటు చేసి కంట్రోల్ రూమ్ నుంచి నిరంతరం పర్యవేక్షిస్తూ ఎక్కడ కూడా ప్రొసెషన్స్లో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ప్రొసెషన్స్ని మన సాఫీగా సాగే విధంగా చర్యలు తీసుకుంటున్నాం. అయితే ఈ ప్రొసెషన్లో భాగంగా ఎక్కడెక్కడి నుంచి ఇక్కడికి గణేష్ ఐడల్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పటి వరకు ఎన్ని గణేష్ ఐడల్స్ నిమజ్జనం చేశారు సార్? ఇప్పటి వరకు ఇక్కడ గత 10 రోజులుగా, అంటే ఈరోజు 11వ రోజు 3034 విగ్రహాలని గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేయడం జరిగింది. గత సంవత్సరము 3253 విగ్రహాలు ఇక్కడ నిమజ్జనం జరిగింది. గతంతో పోలిస్తే ఈసారి విగ్రహాలు కొంచెం ఎక్కువగా పెట్టడం జరిగింది. అదే కాకుండా ఈరోజు 11వ రోజు కూడా సుమారుగా 1400 నుంచి 1500 విగ్రహాలు రావచ్చు అని చెప్పి మాకు ఒక అంచనా ఉన్నది. దానికి తగ్గట్టు కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే ఈ గణేష్ ఐడల్స్ ఎక్కడెక్కడి నుంచి వచ్చే అవకాశం ఉంది? వాటికి సంబంధించినటువంటి ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి సార్? మొత్తం కూడా మొత్తం 1 వే చేయడం జరిగింది. మొత్తం వచ్చే విగ్రహాలన్నీ కూడా శంకేశ్వర బజార్ నుంచి, అంటే ఇటు మన గడ్డి అన్నారము వైపు నుంచి శంకేశ్వర బజార్ నుంచి అటు నుంచి 1 వే వచ్చే విగ్రహాలన్నీ కూడా అటువైపు నుంచే వస్తాయి. అదేవిధంగా బయటికి ఎగ్జిట్ కూడా ఇక్కడ ప్రియదర్శిని పార్క్ నుంచి అట్లా మన చావిడికా నుంచి కర్మన్ ఘాట్ వెళ్ళే రూట్కు వెళ్తుంది. అక్కడ కూడా బార్కేడింగ్ చేయడం జరిగింది. ఏదైతే బైలైన్స్ ఉన్నాయో బైలైన్స్ నుంచి కూడా ఎలాంటి ఆపోజిట్ డైరెక్షన్లో విగ్రహాలు రాకుండా, వెహికల్స్ రాకుండా కూడా ఎక్కడికక్కడికి మన కట్టుదిట్టమైన మన భద్రతా చర్యలు బారికేడింగ్ కూడా చేయడం జరిగింది. అంటే ఎంట్రీ వేరే విధంగా, ఎగ్జిట్ వేరే విధంగా పెట్టడం జరిగింది. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా ట్రాఫిక్ డీసీపీ గారి పర్యవేక్షణలో నిరంతరం కూడా ట్రాఫిక్ సిబ్బంది కూడా పనిచేస్తున్నారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం వచ్చేవారికి మంచినీటి సౌకర్యం కూడా జిహెచ్ఎంసీ వాళ్ళు కల్పిస్తున్నారు. అన్ని సౌకర్యాలు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పీస్ఫుల్గా అయ్యే విధంగా శ్రీ సిపి సుధీర్ బాబు గారి నాయకత్వంలో ఇదంతా కూడా నిరంతరం పనిచేస్తూ ముందుకు సాగుతున్నాం. సీసీటీవీ రూపంలో నిఘా నేత్రాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లన్నీ పూర్తి చేశామని ఏసీపీ కృష్ణ గారు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.